హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట కూడా కొట్టుర్రి, ఎందుకంటే నేను ఏదైనా నెక్స్ట్ వీడియోస్ పెడితే అవి నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. సో మీకు ఏదైనా వీడియో నచ్చినట్లయితే చూడొచ్చు. అయితే ఈరోజు ముచ్చట ఏంటిదంటే, ఈ వీడియోనైతే నేను ఒక నిమజ్జనానికి 3 డేస్ ముందు తీసినాము. వినాయకుని దగ్గరకైతే ప్రతిరోజు ఒక ఇద్దరు ముగ్గురు అయినా కానీ కంపల్సరీ ప్రసాదాలు తీసుకొని వస్తారు. సో ఏదైనా ఒక డే ఇంకొంచెం స్పెషల్గా ఉండాలని మా వాడ లేడీస్ అందరూ డిసైడ్ అయ్యారు. సో అందరు కలిసి చిట్టీలు వేసుకుందాం అనుకున్నారు. ఆ ప్రాసెస్ మొత్తం నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ దీపారాధన జరుగుతుంది. ఫస్ట్ అయితే అయ్యగారు వచ్చి మంచిగా వినాయకునికి పూజ చేసిండు ఒక గంట సేపు. మాకైతే ఇక్కడ కంపల్సరీ ఒక గంట సేపు పూజ చేస్తాడు. ఎవరైనా ఒకరు పూజ మీద కూర్చుంటారు కాబట్టి మంచిగా పూజ చేసిండు. ఆ తర్వాత దీపారాధన చేసి నైవేద్యం దేవునికి సమర్పించి అయ్యగారు అయితే వెళ్ళిండు. సో ఇక్కడైతే ఒక అక్క దీపారాధన సాంగ్ వాడుతుంది. అక్క మాత్రం సూపర్గా వాడుతుంది సాంగ్స్. ఎవ్రీ ఇయర్ కూడా కంపల్సరీ దీపారాధన సాంగ్స్ వాడుతుంది, ఇంకా వేరే సాంగ్స్ కూడా వాడుతుంది. ఈ మంగళహారతి ఈ సాంగ్స్ వీడియోలో పెడదాం అనుకున్నా కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే పెడితే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయని నాకైతే కొంచెం తెలిసింది. సో ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని నేనైతే సాంగ్స్ ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ క్లిప్స్ మాత్రం యాడ్ చేసిన. ఒక్కసారి చూసేయండి. దీపారాధన సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దేవునికి అయితే మంచిగా హారతి సమర్పించి దేవుని ముందటనైతే అందరూ ప్రిపేర్ చేసుకొచ్చిన నైవేద్యాలను పెట్టేసిర్రు. స్వస్తిక్ షేప్లో పెట్టేసిర్రు. మొత్తము ఒక 31 చిట్టీలు వేసుకున్నారు. 31 చిట్టీలు, 31 రకాల ప్రసాదాలు, 31 మంది చేసుకొని రావాలి. నిమజ్జనానికన్నా ఒక 3 డేస్ ముందు ఈ ప్రాసెస్ అయితే చేసుకున్నారు. మొత్తము మధ్యలో ఒక 1 డే గ్యాప్ తీసుకున్నారు, ఎందుకంటే కొన్ని పెద్ద ఐటమ్స్ అయితే చేయడానికి టైం పడుతుంది కదండి. సో 1 డేలో ప్రిపేర్ చేసుకోవచ్చు అని మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. మేమైతే చిట్టీలు అయితే ఏం తీయలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రతిరోజు చేసుకొని వెళ్తున్నాం కాబట్టి చిట్టీలు ఏం తీయకుండా మా అత్తమ్మ అయితే బెల్లంతో పరమాన్నం చేసింది. అదే పంచి పెడదామని ఇక సైలెంట్గా ఉండిపోయినాము. ఇక్కడనైతే నైవేద్యాలు పంచడం స్టార్ట్ అయిపోయింది. ఒక్క లుక్ వేసుకోండి, మొత్తం ఎంతమంది జనాలు జమ అయినరో. ఒక్క లేడీసే కాదు, బయట ఇంకా జెంట్స్ ఇంతకన్నా ఎక్కువ ఉన్నారు. అవి నెక్స్ట్ వీడియోలోనే ఉంటాయి, చూడండి లాస్ట్ ఎండింగ్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐటెం చేసుకొని వచ్చిర్రు. అసలు ఏం చేసిర్రో కూడా తెలియట్లేదు లోపలనైతే. ఇక్కడనైతే మా పెద్ద అక్క బెల్లం పరమాన్నం అయితే పంచి పెడుతుంది. ఆల్రెడీ దగ్గర పడింది ఇక అది కూడా. అందరినీ చూడండి ఎంతమంది ఎన్ని ప్లేట్లు పట్టుకొని వచ్చిర్రో, ఎందుకంటే మా వినాయకుని దగ్గర అంత ఉంటుంది క్రేజ్. ఎవ్రీడే 9 రోజులు పొద్దున కొంచెం తక్కువ మంది ఉంటారు, కాకపోతే ఈవినింగ్ టైంలో మాత్రము లేడీస్, జెంట్స్, చిన్న పిల్లలు చాలామంది ఉంటారు. మొత్తము ప్రసాదాలు కూడా చాలా ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని వస్తారు కాబట్టి జనాలు కూడా చాలామందే ఉంటారు. మొత్తానికైతే పూజ కన్నా ఎక్కువ ప్రసాదాల కోసమే ఇక్కడికి వెళ్తాము. ఈ 9 రోజులే కదండి రకరకాల ప్రసాదాలు అన్నీ దొరికేటివి. ఇక మొత్తం లేడీస్ అంతా లోపల నిండుకొని ఉన్నారు. ఆ ప్రసాదాలన్నీ ఆ లోపలనే అయిపోతున్నాయి. ఇక మా రాకనైతే అస్సలు రావట్లేదు. మొత్తము 31 ప్రసాదాలలో మాకు ఒక 5 ఐటమ్స్ వచ్చినాయి కావచ్చు ఫైనల్గా. ఇక మా చిన్నక్క చూపెడుతుంది ఏమేమి వచ్చినాయో. ఇక ఇక్కడ మా పాప అయితే సిర కోసము ఇక ఎదురు చూస్తుంది. దానికి స్వీట్లు అంటే బాగా ఇష్టము, కాకపోతే అవి బయటకైతే రావట్లేదు. మొత్తానికి ఎక్కడోళ్ళు అక్కడ ఎగబడుకుంటా లాస్ట్కి వస్తే వాళ్ళు పంచిపెట్టే గంజుల్నే తీసుకొని ఇటు రానోళ్ళందరికీ ఇగో మా పెద్దనాన్న పంచి పెడతాడు.
మరి ఎందుకంటే మొత్తం లోపలనే లేడీస్ వరకే అయిపోతున్నాయి. ఇక్కడ బయట జెంట్స్ చాలామంది ఉన్నారు. అందరు ప్రసాదాల కోసమే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఫైనల్ ఇక్కడ దాకా రావట్లేదు. ఈ వీడియోనైతే ఏం బోరింగ్‌గా ఉండదు. కొంచెం ఫన్నీగానే ఉంటది. ఎందుకంటే ఒకరొకరైతే కోపం వచ్చి ప్లేట్లు గూడా ఎత్తేస్తున్నారు. దాదాపు ఒక 1½ అవర్ నుంచెల్లి వెయిట్ చేస్తున్నారు. పూజనే 1 అవర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక అక్కడ లోపల దేవునికి ఆ 31 రకాలు పెట్టాలి కాబట్టి వాటిని పెట్టి అవన్నీ సమర్పించి ఆ ప్రాసెస్ అంతా చేసేసరికి 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. ఇలా 2 అవర్స్ కంప్లీట్ అయిపోయేసరికి అందరికి కోపం కూడా వస్తుంది. ఇక ఒక అక్కనైతే ఇక బయటికి రావడం ఎందుకని ఇక లోపలనే కూర్చొని పంచి పెడుతున్నది. ఇక్కడ అన్న కూడా మొత్తము పంచి పెడితే ఆ గిన్నెకే ఎగబడిర్రు అందరూ. మరి అంతే కదండి. ఇక ఎగబడకపోతే ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు పంచి పెడతారా అని ఒక 2 అవర్స్ నుంచెల్లి అందరూ ఫుల్ ఓపిక కొద్దీ వెయిట్ చేసిర్రు. ఇక అయినా అవి లాస్ట్ వరకు రావట్లేదని మొత్తము వాటికి ఎగబడే అందరు లాగేసుకుంటున్నారు. మేమైతే ఒక పక్కకు నిల్చున్నాము. వస్తే వరా అని, లేకపోతే లేదు. ఎందుకు ఆ మధ్యలో ఇక పోయి ఇబ్బంది పడడు ఎందుకని అటు ఒక సైడ్కి అయితే నిల్చున్నాము. ఇక్కడ జిలేబీలు కూడా పంచి పెడుతున్నారు. మాకైతే ఈ జిలేబీలు మారాక రానే రాలేదు. వీళ్ళు ప్రిపేర్ చేసిన కొన్ని ఐటమ్స్ అయితే చెప్తా. అవి బెల్లం గవ్వలు, రవ్వ లడ్డూలు, బజ్జీలు, మోతీచూర్ లడ్డూలు, ఇంకా కజ్జికాయలు, జిలేబీలు, సీర, మోదకాలు, శనగగుడాలు, బబ్బెరగుడాలు, తాలికలు, సునుండలు అండ్ పులిహోర, సేమియా పాయసం, ఆవిరి కుడుములు, అటుకులు బెల్లంతోని పాయసం, ఇంకా బెల్లంతోని పరమాన్నము, పొటాటో బజ్జీలు, ఆనియన్స్ పకోడీ, ఇంకా మక్క గారెలు, బొబ్బెరపప్పు గారెలు అండ్ ఇట్లా బాగానే ప్రిపేర్ చేసిండ్రంట. మారాక రాలేదు కాబట్టి మేము సరిగ్గా ఐటమ్స్ని చూడలేదు. మొత్తం లోపలికి వెళ్ళి బయట నుంచే నేను అన్ని క్లిప్స్ తీసుకున్నాను. ఇక్కడ గిన్నెలు పట్టుకొని ఎదురు చూస్తున్నాం అప్పటి నుంచి వెళ్ళి. ఇక మా పెద్దనాన్ననైతే పాపం మేము సైడ్కు ఉన్నామని మా కోసం అయితే ఆ తట్టలనే గుంజుకుంటాడు. గుంజుకొని మా ప్లేట్లలోనైతే మనిషికోటి అప్పచెప్తాడు. ఇక మా పరమాన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ప్లేట్స్ ఒకసారి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.